హలో గైస్, వెల్కమ్ టు కోబ్రోస్ ఇన్ కెనడా. ఈరోజు ఛాలెంజ్ నెంబర్ 14 అండి. ఈ ఛాలెంజ్ నెంబర్ 14లో మనం ఏం పెడుతున్నామంటే, నేను ఒక 9 ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఆ 9 ఐటమ్స్ నా ముందు నేను పెట్టి వాటి సౌండ్ని నేను మేక్ చేస్తాను అనమాట. ఆ సౌండ్ ఏంటి అనేది మీరు గెస్ చేయాలి. ఎగ్జాక్ట్గా కాంపిటీషన్ వాళ్ళకి నేను 10,000 పంపిస్తాను. అండ్ కామెంట్ చేసిన ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, కోబ్రోస్ ఇన్ కెనడా అని మాత్రం మిస్ అవ్వకండి. అది మిస్ అయితే మీరు రైట్ ఆన్సర్ చేసినా నేను మాత్రం డబ్బులు ఇవ్వను. సో టాప్ 10 మెంబర్స్ మాత్రమే నేను డబ్బులు ఇవ్వగలను. అంటే 10 మెంబర్స్ కరెక్ట్గా ఆన్సర్ చేశారనుకోండి, 1000 మందిలో మనకు 1000 మంది కామెంట్ చేస్తున్నారు. సో 1000 మందిలో టాప్ 10 అంటే ఫస్ట్ ఎవరైతే కొట్టారో వాళ్ళకి మాత్రమే నేను ఈ 10,000 డివైడ్ చేస్తాను. లేదా ఒక్కరే రైట్ ఆన్సర్ కొట్టారా, ఆ ఒక్కరికి నేను 10,000 పంపిస్తాను. దాదాపు 500 నుంచి 1000 మంది కామెంట్ చేస్తున్నారు, కానీ మనకి లైక్స్ మాత్రం అని రావట్లేదు. ఎందుకని? మీరు నాకు లైక్ చేయట్లేదు. సో తప్పకుండా మిస్ చేయకుండా లైక్ అయితే చేయండి. సో దట్ నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ యూట్యూబ్ ఆల్గోరిథం కూడా మన వీడియోని పుష్ చేస్తుంది. ఓకే, మన ఛాలెంజ్లో ఫస్ట్ సౌండ్ వినేద్దామా మరి? వినే ఉంటారు. ఓకే, సో సెకండ్ సౌండ్ వినండి ఇప్పుడు. ఓకే, 2 సౌండ్స్ అయిపోయాయి. సో థర్డ్ సౌండ్ వినండి, మాత్రం క్రేజీగా ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. చూడండి కెమెరాలో చూసేటోళ్ళందరూ. ఇది థర్డ్ సౌండ్. ఫోర్త్ సౌండ్ చూడండి. వినడానికి రెడీగా ఉండండి, మనకు చేయడానికి కొంచెం కష్టము. రెడీ 1 2 3 గో. ఫిఫ్త్ సౌండ్ వినండి. సో ఇది ఐటమ్. ఓకే, ఈ ఐటమ్ని నేను చూడండి ఒకసారి. ఇది 5th అండి. ఓకేనా? సో నెక్స్ట్ది 6th అనమాట. సో 6th చూడండి కెమెరాలో. సెకండ్ కెమెరా గమనిస్తూనే ఉంది మనల్ని. 7th సౌండ్ వినండి. ఓకేనా? క్లియర్గా వినండి. 7th సౌండ్ అయిపోయింది. 8th సౌండ్ వినండి. నైన్త్ సౌండ్ వినండి ఇప్పుడు. అది ఏం సౌండ్ అనేది చెప్పండి నాకు. నేనేం చేస్తున్నానని తర్వాత సంగతి. డన్. ఇవ్వండి 9 సౌండ్స్. విన్నారు కదా? ఇంకెందుకు ఆలస్యం? కామెంట్ చేసేయండి. నేను రైట్ ఆర్ రాంగ్ అనేది వెరిఫై చేసుకుంటాను. కీప్ వాచింగ్ కోబ్రోస్ ఇన్ కెనడా. బాయ్ బాయ్.